ఏమిటమ్మా నువ్వనేది? వాళ్ళవి అనుకున్నవి కొన్ని ఇక్కడ ఉండిపోయాయి. వాళ్ళవి వాళ్ళకి అప్పగించేస్తేనే కానీ మేము మా కాళ్ళ మీద నిలబడి మా తెలివితేటలతో మేము ఎదిగామని అనిపించుకోలేము. ఏంటండి ఏంటి ఆ కాగితాలు? ఈ ఇల్లు నా పేరు మీద రాసుంది కదమ్మా. స్వర్ణ అన్నట్టు వాళ్ళవి అన్నవేవి నా దగ్గర ఉండకూడదు. వీటిని ఆధారం చేసుకుని వద్దు. దానికి మరొక అవకాశం అనేది ఇవ్వదలుచుకోలేదు. అందుకే నేను ఈ ఇంటికి రాను అన్నాను. ఈ పేపర్లు దాని మొహన పడేసి ఆర్థిక సంబంధాలేవీ లేవు, ఒక్క ఆర్థిక సంబంధం తప్ప అని స్పష్టంగా చెప్పాలి. సీత, అవునమ్మా, నేను వీటి కోసమే ఇక్కడికి వచ్చాను. వస్తానమ్మా. సీత, కాగితాలు ఇచ్చేసాకైనా ఇది మా ఇల్లు అనిపించుకుంటాం. అప్పుడు ఉండడానికి రాకపోయినా పిలుపు మన్నించైనా అప్పుడప్పుడు వస్తుండమ్మా. అభ్యంతరం చెప్పొద్దు. అమ్మ పిలుపు, నాన్న పలకరింపు ఎందుకు కాదనుకుంటానమ్మా? పెళ్ళైన కూతుర్లా రాకపోకల వరకే ఆలోచించు, మరొకటి ఆశించొద్దమ్మా. అల్లుడు గారు, సీత మాటకు విలువ ఇచ్చి గడప దాటలేదు మీరు. సీత మీదైన తర్వాత మావయ్య గారు, సీత చెయ్యప్పుడు నా చేతిలోనే ఉంటుంది. మీరు తనకే కాదు, నాకు తల్లిదండ్రులతో సమానం. తన అడుగుల వెంటే నా అడుగులు ఉంటాయి. మాలో వెనక ముందులో ఉండవు. అంతా దీని అదృష్టం. తను నా అదృష్టం అనుకుంటున్నాను. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అనుకుంటున్నాం బాబు. దీన్ని ఏ దురదృష్టం వెంటాడుతుందో, ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్లు. అమ్మా, ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు. కష్టం నిజమైన సుఖం అనుభవించడానికే, దుఃఖం సంతోషంలో తృప్తి సొంతమవ్వడానికే. ఓడి గెలిస్తేనే విజయాన్ని సంపూర్ణంగా ఫీల్ అయ్యేది. పదరకో, వెళ్ళొస్తామమ్మా. వస్తానన్నా. మంచిదమ్మా. వెళ్ళొస్తాం మావయ్య. ఆ